ధర్మి అంటే ఎంత ముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్లు ఇవి నిత్యంలో నాట్యంలో ఎంత ఇమిడీకృతమైనవి, మన సమాజంలో నిత్యం జరుగుతున్నట్టు దాన్ని మనం ఎలా చెప్పుకుంటున్నాము అనే దాని గురించి మనం వివరిస్తున్నాం. శాస్త్రం అంటే అది ఒక సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మన నిత్యం అనుసంధానమైనది ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం. డ్రెస్ వేసుకోమా, ఇదేసుకోమా అయినప్పటికీ కూడా తెలుస్తుంది. ధర్మి, లోకధర్మి, నాట్యధర్మి. లోకధర్మి అంటే లోకంలో సహజంగా జరిగేటువంటిది. నాట్యధర్మి అంటే నాట్యం. అంటే ఉదాహరణకి ఏం చెప్తానంటే, సపోజు ఇప్పుడు పూలు కొయ్యడం అనుకోండి, నిజంగా బుట్ట పట్టుకొని నిజంగా చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా పూలు కోస్తూ ఉంటే ఇది లోకధర్మి అవుతుంది. మన నాట్యధర్మి ఏంటి ఒక త్రిపతాకస్తాన్ని బట్టి, అంశాశాస్త్రాన్ని బట్టి ఆ పూలు కోసుకొని అలాగా, లేదంటే అవన్నీ బుట్టలో అన్ని ఒక్కొక్కటి బుట్టలో వేసుకొని ఈ మాల అల్లి, ఇక్కడ పూలు ఉండవు అక్కడ చెట్టు ఉండదు, ఇలా చేసేదాన్ని అంటే నాట్య రూపంలో మనం చూపిస్తాం. ఇప్పుడు నిజంగా కుర్చీ వేసి కూర్చున్నాం అనుకోండి, అదేమవుతుంది, లోకధర్మి అవుతుంది. నిజంగా కుర్చీ ఉంది కాబట్టి కూర్చుంటాం. నాట్యధర్మి అంటే కుర్చీ లేకుండా ఇలా కూర్చున్నట్టు ఊరికి యాక్ట్ చేస్తాం. నాట్యధర్మి. రాజుగారు నిజంగా ఇలా పెట్టి చేస్తే, రాజుగారు కూర్చొని నిజంగా రాజు వేషంలో ఒక కుర్చీలో సింహాసనంలో కూర్చొని ఇలా అంటే లోకధర్మి అవుతుంది. మన నాట్యధర్మి అంటే రాజును చూపించి రాజాది రాజ వీర ప్రతాప శ్రీకృష్ణరాయ భూప అంటాం కదా, ఇది నాట్యధర్మి. అంటే ఆడియన్స్కి లోకధర్మి ఒకటి, నాట్యధర్మి అంటే లోకానుసారం చేసేది. ఇప్పుడు సినిమా అంతా కూడా లోకధర్మిలో వస్తుంది. వీళ్ళంతా కొన్ని ఇన్సిడెంట్ అన్ని కూడా నాటకంలో లోకధర్మిలో ఉంటాయి. మరి డాన్సులు, సోలో డాన్సెస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా నాట్యధర్మిలో ఉంటాయి. మన నృత్య రూపకాలు కానీ యక్షగానాలు కొన్ని నాట్యధర్మి, లోకధర్మి అన్ని కూడా కొన్ని కలిసి ఉంటాయి. రాజుగారు క్యారెక్టర్ వేసుకుంటాం, కాకపోతే సింహాసనం ఉంటుంది. కొన్ని ముద్దల ద్వారా మనం చూపించలేని కూడా ముద్దల ద్వారా చూపిస్తూ ఉంటాం. వాచిక అభినయాలు అన్నీ కలిసి ఉంటాయి.